శ్రీ మరిడమ్మ వారి జాతరలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి కొట్టుకున్న ఘటనలో ఇద్దరిని రిమాండ్కు పంపించామని పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు అన్నారు. సోమవారం పెద్దాపురం సిఐపి జయశంకర్ ఎస్ఐ వి మౌనికతో కలిసి డీఎస్పీ డి శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడారు. ఇద్దరు ఎటువంటి గంజాయి స్వీకరించలేదని, వారు బీరు తాగినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇద్దరిపై కొట్లాట కేసు నమోదు చేశామని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామన్నారు. వారిద్దరికి ఎటువంటి నేర చరిత్ర లేదని, వారిపై ఎటువంటి కేసులు లేదని తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మనందరికీ తెలిసిందే శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా చిన్న కొట్లాట జరిగింది. అందులో ఒక అబ్బాయి ఏమో 18 సంవత్సరాల లోపు అబ్బాయి అని చేత పేరు చెప్పకూడదు. అలాగే రాజమండ్రికి సంబంధించిన చుక్కదుర్గారు అని చెప్పేసి వీళ్ళిద్దరికి కూడా కొట్లాట జరగడం, ఇద్దరు కూడా కొట్టుకోవడం, అది కొంతమంది వీడియోలు తీసి తర్వాత మీడియా ద్వారా కూడా బయటికి రావడం జరిగింది. ఇందులో మనకు ఒక వీడియో బయటకు వచ్చిందండి. రెండో ఇన్సిడెంట్ కూడా ముందు ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఎంక్వైరీ చేసి 2 కేసులు నమోదు చేసామండి. వాళ్ళిద్దరికి కూడా అరెస్ట్ చేసాం. వాళ్ళిద్దరికి కూడా రిమాండ్ పంపుతున్నామండి. అయితే మా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వాళ్ళు బీర్ తాగినట్టుగా తెలిసింది, అంతేగాని గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటిది అయితే కూడా మా దృష్టికి రాలేదు. అలాగే వారి యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే గతంలో కూడా వారి మీద ఏ కేసులు లేవండి, ఏ రకమైన కేసులు కూడా వారి మీద లేవు. ఆ విషయం పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఘర్షణ అంటే ఈయన రాజమండ్రికి సంబంధించిన చుక్కదుర్గారావు స్టేజ్ వెనక పక్కకి మేము క్లోజ్ చేసాం దారి. అయినప్పటికీ కూడా చిన్న సొంత ఉంటే వెళ్ళడానికి ట్రై చేయడం చేసిన తర్వాత అక్కడ ఒకరికొకరు కాలు తనుకుని పడడం, అక్కడేమో సారీ బ్రదర్ అని చెప్పినా కూడా కుర్రోలు కాబట్టి ఆ స్పీడ్లోనేమో కొట్లాట జరిగింది. అక్కడ ఈ చుక్క దుర్గారావునేమో కొట్టడం జరిగింది. ఆ చుక్క దుర్గారావు ఏంటంటే ఆయన కూడా రిటాలియేషన్గా ఆయన కూడా ఇటుకతో బాధడం ఇవన్నీ జరిగింది. ఇంజరీస్ అయితే ఇటువైపు అటువైపు కూడా ఇంజరీస్ ఉన్నాయి, మేజర్ ఇంజరీస్ అయితే కాదు. కాబట్టి ఆ కేసును ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నామండి. రిమాండ్కి పంపిస్తున్నామండి. యాక్చువల్గా అయితే కొట్లాటకు సంబంధించి రిమాండ్ పూర్తిగా కూడా ఇస్తారో ఎవరైనా రూల్స్ ప్రకారం తెలియదు. కాబట్టి సిమిలర్ అఫెన్స్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేజిస్ట్రేట్ గారిని ఆ రకంగా అభ్యర్థిస్తాం. అది ఎంతవరకు పరిశీలిస్తారన్నది ఇంకా తెలియదు. అంటే ఇండివిజువల్గా అండి 2 కేసులు, ఈ కేసులో ఒకరు ఆ కేసులో ఒకరు. అంటే వీడియోలో కూడా చూస్తే ఆ రెండో వ్యక్తి ఉన్నారు కానీ ఆయన అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని కోఆపరేట్ చేయటం లేదు. అంచేత ఏంటంటే ఆ వ్యక్తినేమో ఈ కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు. కొట్లాడి కేసు.